అందరికీ ముందు శుభోదయం, గుడ్ మార్నింగ్ అనమాట. చూసారు కదండి, వాతావరణం చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. ఇంకా పొద్దున్నే లేసేసి అయితే పనులని చేసేసుకోవాలన్నమాట. ఇంక బట్టలు అయితే సరువు పెట్టేసాను. అలానే అంట్లో బయటేసి పంపు నీళ్ళు అయితే తీసుకొచ్చి మొత్తానికి పోసి కసువు అంతా ఊడ్చెత్తేసాను. ఇంకా పొద్దున్నే మనం లేవగానే కసువు అయితే ఊడ్చుకొని ఇంక బయట పనులు అయితే మొత్తం అయితే సరువు పెట్టేసి బయట వేసేసాను. ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ దోమేసుకొని మా ఆయనకి అన్నం కూర ఉండాలి. ఎందుకంటే పనికి అయితే వెళ్తున్నాడు కాబట్టి త్వరగా అన్నం అయితే చేయాలన్నమాట. ఎప్పుడో ఒకసారి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉంటాను. ఈసారి ఎందుకులే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మళ్ళీ అన్నం వండి అలానే మళ్ళీ లంచ్ చేయాలంటే చాలా టైం పట్టింది. అందుకని చెప్పేసి ముందైతే అన్నం కూర అయ్యి చేసేసాను. పనికి వెళ్తున్నాడు కాబట్టి టిఫిన్ అంతసేపు ఉండదు కూడా. అందుకని చెప్పేసి అన్నం కూర అయితే చేస్తున్నాను. నేనేం చేస్తాను అనేది అయితే మీకైతే చూపిస్తాను, చూసేయండి. ముందైతే అంట్లు అయితే తోముతున్నాను అనమాట. బెండకాయ పచ్చడి కోసం అయితే బెండకాయలు అయితే కట్ చేసాను. జోమ్ పోయిందాకా వేసుకోవాలి. ఇంకా అన్నం పెట్టేసుకున్నాం. ముందైతే బెండకాయలు అయితే జో అంతా పోయిన దాకా అయితే ఫ్రై చేసేసుకోవాలండి. తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి అలానే ఇంకా ఉల్లిపాయ టమాటా అయితే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇంకా అన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ బెండకాయలు వేసాను. టమాటాను పచ్చిమిర్చి ఫ్రై అయినాక తర్వాత జీలకర్ర అలానే కరివేపాకు అయితే వేసేసాను అనమాట. మంచి స్మెల్ వస్తూ ఉంది. తర్వాత తగినంత కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా వీటిని పచ్చడి అయితే వేసేయాలి. నూరిన తర్వాత మా ఆయన అయితే పనికి వెళ్తాడనమాట. ఇంకా ఈలోపు అయితే మనం రీసెంట్గా పొట్టేలు పిల్ల అయితే ఒకటి తీసేసుకున్నాం కదా, వాటి కోసం అయితే ఆకిర్చుకోవడానికి అయితే వెళ్ళాడండి. ఇంకా మధ్యాహ్నం ఈ మధ్యలో ఎక్కడా లేదు, అది ఆకలితో అరుస్తూ ఉండిద్దని చెప్పేసి మా ఆయన అయితే ఆకిర్చుకోవడానికి అయితే వెళ్ళాడు. దానికైతే ఇప్పుడు ఆకు కట్టేసేయాలన్నమాట. ఎందుకంటే ఆకలితో అరుస్తూ ఉండిద్దండి. అది కాక ఒక్కతే లేకి ప్రస్తుతానికి అరుస్తూ ఉంది. దీనికైతే మేమైతే ఈ చెట్టు కాడ కట్టేసి ఆకైతే కడతాం. దాని ఇష్టం వచ్చినంతసేపు మేసిద్ది అనమాట. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ మధ్యలో నీళ్ళు పెడతా ఉంటాము. అన్నం అయితే తినేసి రెడీ అయిపోయాడు అనమాట. ఎక్కడికంటే పనికైతే వెళ్ళాలి కదండి. పనికైతే రెడీ అయిపోయాడు. ఇంకా నేను వచ్చిన దాకా మాకు సాయంత్రం నువ్వైతే పెందలాడు తిను, అరగదు నెలలు పెరిగేకుందని చెబుతూ ఉన్నాడు అనమాట. సరేలే అని చెప్పాను. సాయంత్రానికి గుడ్డు పులుసు అయితే చేయి, నాకు ఇష్టం కదా అని చెప్పాడు. సరే బావ అని చెప్పిన. ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాడండి. మా స్పార్కీతో మాట్లాడుతున్నాడు. స్పార్కీ కాడికి అయితేనేమో ముందు నీళ్ళు పెట్టాను. ఇప్పుడైతే దానికి అన్నం పెట్టి మళ్ళీ వాటర్ తాపాలి. లేవగానే వాటర్ అయితే ఇస్తానమాట. మా ఆయన అయితే వెళ్ళిపోయాడు. సాయంత్రం నేను నా స్టైల్లో గుడ్డు పులుసు ఎలా చేస్తానో చూపిస్తాను. ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇంకేందంతా చీడగా ఉందనుకున్నారా, కరెంటు పోయిందనమాట. మన లాంతర్ ఉంది కదా, క్యాంపింగ్ అని కొన్న లాంతర్ అయితే వేసాను. పెద్ద లైట్ కూడా ఉండాలి ఇంట్లోనే. లైట్ మా ఆయన వేసిపోయింది అనమాట చిన్న పని మీద. ఇంక ఇప్పుడైతే వంట చేయబోతున్నాను. మా ఆయన వచ్చేసి గుడ్డు పులుసు చేయన్నాడు. గుడ్డు 10 రూపాయలు అండి బయట కొనాలంటే. మాకు 2 రోజుల నుంచి అంగన్వాడీ నుంచి ఫోన్ వస్తుంది, తీసుకెళ్ళలేదు. ఇవాళ 2 గుడ్లు అయితే 20 రూపాయలు. నేను చిన్నప్పుడు 5 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలు. రూపాయి పెరిగి 10 రూపాయలు పోయింది. గుడ్లు అయితే తెప్పించేసి ఉడకబెట్టాను. ఇగండి ఎగ్స్ వచ్చేసి కరెంటు పోయింది కదా, బ్లర్గా గాని వస్తుంది, ఎల్లుండి వస్తుంది పోతుంది అనమాట కరెంటు. దాంట్లో కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి, ఇంకేం అవసరం లేదు. అలానే చింతపండు కొంచెం నానబెట్టేసాను. పులుసు కదా లైట్గా నా స్టైల్ ఏ విధంగా అన్నాడు. పనికి వెళ్ళి వచ్చాడు. గుడ్డు పులుసు చేయబుజ్జి తింటాను, గుడ్డు పులుసు అన్న దాంట్లోకి అప్పడాలు కావచ్చు వచ్చి నాకు తింటానని చెప్పాడు. పనికి వెళ్తున్నాడు. పాపం చేతులు బొక్కలు పడ్డాయి. పోయిన వారంలో 5 రోజులు పని చేసాడు. సోమవారం పిలవలేదు. ఈ వారం సోమవారం నుంచి పోతున్నాడు. 3 రోజులు పని అయిందనమాట. ఇంటికాడ ఉండకుండా డైలీ పోతున్నాడు. అందుకే వీడియోస్ పెట్టడం కుదరట్లేదు అనమాట. నేను ఒక్కదాన్నే తీస్తుంటే అసలు వ్యూసే రావట్లేదు. డైలీ వ్లాగ్స్ పెడుతుంటే ఏదైనా కొత్తగా చూపిద్దామంటేనేమో మన యూట్యూబ్ ఛానల్ తెలిసిందే కదా, మెయిన్ దానికి ప్రాబ్లం అయింది. మనకి యూట్యూబ్ మనీ కూడా అంతగా రావట్లేదు. ఈ పని చేసుకుంటూ ఈ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. నా స్టైల్లో ఎగ్ పులుసు ఎలా చేస్తానో కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తా, చూసేయండి. పెట్టేసుకుంటున్నాను. నాకు వచ్చేసి 8th మంత్ దగ్గరకు వచ్చేసిందండి. పాలలో ప్రోటీన్ పౌడర్ ఇచ్చారనమాట. బ్లడ్ కూడా తక్కువ ఉందని చెప్పారు కాబట్టి పాలు తాగుతాను. పాలు అయితే పోసుకొచ్చేసాను. ఇప్పుడే పాలు అయితే కాగబెడుతున్నాను ఈ పొయ్యి మీద.
దీని మీద అనేది ఎగ్ పులుసు చేసేసుకుందాం. అయితే వాటర్ ఏమి లేకుండా పెట్టేసుకోవాలి. దీంట్లోనే ఎగ్ బాయిల్ చేసింది. ఒక్కొక్కరు స్టైల్లో చేస్తారు. ఇట్లా మా అమ్మ చేసింది అనమాట గుడ్డు పులుసు. మా అమ్మ చేసింది అయితే మా ఆయనకి నచ్చిద్ది, భలే తింటాడు. ఏంది వీళ్ళు గుడ్డు పులుసే చేయి, నాకు మొన్న చేసి ఒక గుడ్డు వేసి మా ఆయన ఒకటికి మొన్న పులుసు ఉండే నేను తినకుండా మళ్ళీ చేయని అడిగిండు. పనికి వెళ్తాను కదా, మా ఆయనకి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టాలని చెప్పేసి వండుతున్నాను. అదేం కాదు, ఎప్పుడు అడిగినా వండి పెడతాను. ఈసారి ఏందో నాకు నోరంతా చేదుగా ఉంది, గుడ్డు పులుసే చెయ్యి తెప్పించానని చెప్పి వెళ్ళిండయి. ప్యాన్ అయితే బాగా ఓవర్ హీట్ అయిపోయింది. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కలర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇవి అయితే బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వకూడదండి, కొంచెం లైట్గా వేసేస్తాడు, మళ్ళీ మరీ వేయకుండా. పాలు పొంగి వస్తున్నాయి. బాగా మరగనిచ్చేసేసుకోవాలి ఇట్నైతే, అప్పుడు కారిపోతే ఒక సుక్క తాగి చెవరేయచ్చు. లైట్గా పసుపు సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం. మళ్ళీ అందరూ కూడా ఆగిపోయింది అనమాట. ఛార్జింగ్ పెట్టి పెడతాడు, రోజు కరెంటు పోతుందని మా ఆయన పవర్ బ్యాంక్కి కేబుల్ పెట్టి పెడతాడు. ఇంకేళ్ళ పని ఉందని చెప్పేసి వెళ్ళాడు అనమాట. వస్తాడు కాసేపు, ఒక గంట టైం పట్టిద్దని చెప్పి వెళ్ళాడు. కల్లుప్పు వేసుకున్నాం. తగినంత కారం వేసుకొని కల్లుప్పు వేసేసుకున్నాక పులుసు పోసుకున్నాం. కొన్ని మామూలు వాటర్. ఇప్పుడు వచ్చేసింది కరెంటు. తగిన వాటర్ పులుసు పోసేసుకున్నాం కదా. ఉల్లిపాయ అరగంట సేపు అయితే బాగా మరగనిచ్చేసేసుకోవాలండి, ఎందుకంటే మరిగితేనే పులుసు అనేది బాగుండిద్ది. ఉల్లిపాయ కూడా మెత్తగా అయిపోవాలన్నమాట. నేనైతేనేమో దాన్ని పోయిన సిమ్లో పెట్టేసి ఇంకా అదే పనికిళ్ళు వచ్చాడు కదా, బాడీ పెయిన్స్ ఉంటాయండి, ఇంక సన్నీళ్ళు ఏం పోసుకుంటాడని చెప్పేసి నీళ్ళు అయితే కాబెడుతున్నాను. కిందకు వచ్చాను లెగవాలంటే అస్సలు లెగవలేమన్నమాట. అలానే పిల్లలు అయితే లేపింది కదండి కోడి పిల్ల, పందికొక్క వచ్చింది, దాన్ని కూడా ఇంట్లో కప్పెట్టేసేయాలన్నమాట. లోనైతే కర్రీ కింద ఆఫ్ చేసేసేయాలి. ఇంక నేనైతేనేమో మా ఆయన వచ్చేలోపు స్నానమే చేయాలి పెందలాడని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నానండి. ఇంక పులుసు కూడా రెడీ అయిపోయింది. నైట్ అయితే లేట్ అయిపోయింది అనమాట. నేను వచ్చేసి మా ఆయన వచ్చేసరికి భోజనం అయితే చేశాను. మా ఆయన వచ్చేసి భోజనం చేసేసి మళ్ళీ ఇంకా స్నానం అయితే చేసేసాడు అనమాట అండి. వచ్చినాక వీడియో తీద్దాం అనుకున్నా, ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాడు కదా, మళ్ళీ అది తీయటం ఎందుకులే అని చెప్పేసి తీయలేదు. ఇంకా ఈలోపు అయితే మీకు ఈరోజు అయితే చిట్టితల్లి అయితే వచ్చిద్దండి, ఎందుకంటే అమ్మ అయితే తీసుకొస్తానని చెప్పింది. అమ్మమ్మ వాళ్ళ ఇల్లుడే కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తీసుకొస్తాను. చిట్టితల్లితో వీడియోస్ అయితే తీస్తామన్నమాట. 4 రోజులు అయింది అనమాట పొయ్యి మీకు వీడియో అనేది లేట్గా పెట్టాను, కొంచెం వదిలిపెట్టామని చెప్పేసి. ఫోన్ అస్సలకే మాట్లాడతలేదు. మా తాతయ్యని కలవాలని చెప్పేసి అమ్మ వస్తుందన్నమాట. చిట్టితల్లిని తీసుకొచ్చిన తర్వాత మీకు వీడియో అయితే చూపిస్తాను. మా అమ్మ వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చేసిద్ది అనమాట. అంటే ఏదో పని, డాక్యుమెంట్ అని అది అని ఇది అని తిరుగుతూ ఉండిద్ది. ఇంకా బుడ్డతల్లితో వీడియోస్ అయితే తీస్తాను. చిట్టితల్లిని అయితే నా దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నా, ఎట్టుంటుందేమో చూడాలా. ఈ వీడియో ఎంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఏమనుకోవద్దు. నైట్ అయితే అంతగా అయితే ఏం చూపించలేదన్నమాట, ఫుల్ తలనొప్పిగా ఉంది నాకు కూడా. ఇంకా అందుకని చెప్పేసి లేట్ నైట్ అయితే మాత్రం ఖచ్చితంగా తలనొప్పి వచ్చేసిద్ది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకుని మరో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.